ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు, ఏం కావాలో అడుగుతున్నారు. అన్నిటికీ మించి ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయభిలాషులతో, మీ స్నేహితులతో, ఇలాగే మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య. ఇదే ఈ భుజం నొప్పి లేదా గోడ నొప్పి. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇంకా చెప్పాల్సి వస్తే కొంతమందికి అయితే అసలు నిద్ర ఉండదు. నిద్రలో ఒక పక్క నుంచి ఒక పక్కకి మళ్ళాలంటే ఇక నరకం గుర్తుకొస్తూ ఉంటుంది. ఒకవైపు ఆ భుజం మీద పడుకోవాలంటే ఇక చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ గోడ నొప్పికి సంబంధించినటువంటి గృహ చికిత్సలు, అలాగే ఆయుర్వేద వైద్యం, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ గోడ నొప్పిని లేదా భుజం నొప్పిని ఆయుర్వేదంలో విశ్వాచి అనేటువంటి పేరుతో పిలుస్తారు, లేదా విశ్వాచి వాతం అని కూడా అంటారు. వాతం అంటే ఏంటంటే న్యూరోమస్కులర్ డిజార్డర్ అని. దీన్ని వైద్య పరిభాషలో చెప్పాల్సి వస్తే బ్రేకియల్ న్యూరాలజియా అంటారు. అంటే ఈ బ్రేకియల్ ప్లెక్సస్ ఉంటుంది కదా, నరం తాలూకు ఆ సముదాయం, అది నొక్కుపోతుంది. నొక్కుపోవటం వల్ల ఒకవేళ నొప్పి వస్తే దాన్ని న్యూరాలజియా అంటారు. అంటే న్యూరాన్ అంటే నరానికి సంబంధించింది అని, ఆల్జియా అంటే నొప్పి అని. అంటే ఈ భుజం నొప్పిని దాని అనుబంధ సమస్యలని కలిపి బ్రేకియల్ న్యూరాలజియా అనే పేరుతో పిలుస్తారు. దీనికి కారణాలు చెప్తూ ఆయుర్వేదం వాతం ప్రకోపించి భుజం తాలూకు ఆ స్థానాన్ని మొత్తం ఆక్రమించి ఆ వెనక నుంచి అరచేయి వేళ వరకు వ్యాపించేటటువంటి స్థితిని కలగజేస్తుంది అంటుంది. అంటే ఇక్కడ నుంచి మొదలయ్యి అరచేయి దాకా ఇది వ్యాపిస్తుంది. కొన్నిసార్లు అయితే కండరాలు పని చేయలేని స్థాయి కూడా వచ్చేస్తుంది. దాంతో ఏదన్నా పని చేయాలన్నా, లేకపోతే ఏదన్నా పిసకాలన్నా, పూరీ పిండి లాంటి వాటిని కలపాలన్నా, అసలు ఏదైనా పట్టుకోవాలన్నా ఒక గ్లాసును కూడా పట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఇంకా ప్రధానంగా ఈ చెయ్యి ఉంది కదా, దీన్ని ఇలా ఎత్తినప్పుడు విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. అంటే ఈ గోడ నుంచి ఈ చేతి వేళ్ల వరకు నొప్పి, అలాగే చెయ్యి లాగటం, అలాగే సలుపులు, ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి ఈ గోడ నొప్పికి, విశ్వాచి వాతానికి మీ ఇంట్లో మీరే ఎలాంటి ఔషధాలను తయారు చేసుకుని వాడుకోవచ్చు, ఇది వివరంగా మనం తెలుసుకుందాం. విశ్వాచి వాతం గురించి చెప్పాల్సి వస్తే, దీని గృహ చికిత్సలు చెప్పాల్సి వస్తే, ముందుగా మీకు చెప్పాల్సింది వేపాకు రసం గురించి. వేపాకు రసాన్ని రోజుకి 3 సార్లు తీసుకోవాలి. వేపాకు రసం ఎలా సిద్ధం చేసుకుంటారు అంటే, మామూలుగా మనకి అన్ని చోట్ల, అంటే కొన్ని ప్రాంతాల్లోనే కొన్ని చెట్లు ఉంటూ ఉంటాయి. అంటే కొన్ని కేవలం పల్లెటూళ్ళలోనే ఉంటాయి. కానీ వేప చెట్లు అలా కాదు కదా, అన్ని చోట్ల, ఈవెన్ పట్టణాలలో కూడా, కాలనీలలో కూడా ఈ వేప చెట్టు ఉంటుంది. ఈ వేప తాలూకు, ఆ వేప చెట్టు తాలూకు ఆకుల్ని తెచ్చుకోవాలి. బయట నుంచి తెస్తారు కదా, అందుకని ఫ్రెష్గా కడగాలి, బాగా శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆ తర్వాత దంచాలి. మామూలుగా రోకలు ఉంటే దాంట్లో దంచవచ్చు, ఆఖరి గ్రైండర్లో కూడా వేయచ్చు. ఇలాగ ఆకుల్ని ముద్దగా చేసి పిండితే రసం వస్తుంది. ఇలాంటి ఈ వేపాకు రసం, దీని డోస్ ఎంత అంటే 7 నుంచి 14 మిల్లీలీటర్లు, అంటే దాదాపుగా 1.5 టీ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ దీన్ని మోతాదు. దీన్ని ఇలాగా 1.5 టీ స్పూన్ నుంచి దాదాపు 1 టేబుల్ స్పూన్ వరకు తాగేయాలి. తాగి ఒకవేళ చేదుకుంటే ఆ తర్వాత నీళ్ళు తాగాలి. ఇలాగా ఇదొక డోసు. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రికి ఒకసారి, ఇలా 3 పూట్ల ఈ వేపాకు రసాన్ని తీసుకుంటూ ఉంటే అద్భుతంగా పనిచేస్తుంది. కొద్ది రోజుల్లోనే ఈ గోడ నొప్పి తగ్గుతుంది. ఈ విశ్వాచి వాతానికి ఇదొక మంచి రామబాణం. ఇలాంటిదే మరొక ఆసక్తికరమైన ఔషధం, దురదగొండి గింజలు. మీకు ఈ దురదగొండి గింజల్ని దూలగొండి అని కూడా అంటారు. ఆత్మగుప్త అని సంస్కృతంలో పేరు. మనం అలా కొండ ప్రాంతాలలో వెళ్తూ ఉంటే ఈ చెట్టు మనకి తగిలిందనుకోండి, విపరీతమైన దురద వస్తుంది. అందుకే దురదగొండి అంటారు దీన్ని, ముఖ్యంగా గింజలకి. ఇక్కడ ఈ దురదగొండి గింజల్ని కషాయం తయారు చేయాలి. ఈ దురదగొండి గింజలు మీరు సేకరించాల్సిన పని లేదు. ఇది ఆయుర్వేద మూలికలు అమ్మేటువంటి అంగళ్ళలో దొరుకుతాయి. తెచ్చుకొని తెల్లటి గింజల్లాగా ఉంటాయి, నలగొట్టి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఇలాంటి ఈ దురదగొండి గింజల కషాయాన్ని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రికి ఒకసారి, రోజుకి 3 సార్లు తీసుకోవాలి.
దీని డోస్ ఎంత అంటే, ఎప్పుడైనా కషాయం డోస్ సాధారణంగా 15 మిల్లీలీటర్లు, అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 30 మిల్లీలీటర్లు, అంటే 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. ఈ గింజలని తెచ్చి నలగొట్టి ఒక చారడు 4 గ్లాసుల నీళ్ళకి వేసి 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి. కషాయం సిద్ధం అవుతుంది. ఇలాంటి ఈ కషాయాన్ని రోజుకి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. డోసుకి అంటే ఒకసారికి 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇలా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, అలాగే రాత్రి ఒకసారి ఇలా తీసుకుంటూ ఉంటే ఈ భుజం నొప్పికి మీరు ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. ఇలాంటిదే మరొక చక్కని ఔషధం, తుత్తుర బెండ వేళ్ళు. తుత్తుర బెండ మామూలు పల్లెటూరులో నివసించే వాళ్ళకి తెలుసు దాన్ని. ఆ కాయలు కానీ అవి చాలా చిన్నపిల్లలు చిన్నతనం అంతా వీటితో పని వేసుకునే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది వేళ్ళు. ఈ చెట్టు తాలూకు, ఈ మొక్క తాలూకు వేళ్ళని తెచ్చుకొని శుభ్రంగా కడిగి కచ్చాపచ్చాగా దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. ఈ తుత్తురు బెండ వేళ్ళ కషాయానికి నువ్వుల నూనె కలిపి, ఇప్పుడు నూనె మిగిలేంత వరకు తైలపాక విధిన తయారు చేయాలి, తైలాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని మామూలుగా లోపలికి కాదు వాడాల్సింది, ముక్కులో డ్రాప్స్ లాగా వాడాలి. 4 నుంచి 6 చుక్కలు మోతాదుగా భోజనం తర్వాత ఈ ముక్కులో వేసుకొని పీలిస్తే ఈ విశ్వాచి వాతం అంటే బ్రేకియల్ న్యూరాలజియా కంట్రోల్ అవుతుంది. అయితే దీని డోస్ ఎంత అంటే, మామూలుగా ఎలా తయారు చేసుకోవాలి అంటే, తుత్తురుబండ వేళ్ళని తెచ్చి కచ్చాపచ్చాగా దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. ఇలాంటి ఈ కషాయాన్ని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. దీనికి 1 చెంచాడు నువ్వుల నూనె కలపాలి. అంటే 1 టేబుల్ స్పూను తుత్తురుబండ వేళ్ళ కషాయం, ఆ తర్వాత 1 టీ స్పూన్ నువ్వుల నూనె, 2 కలిపి మళ్ళీ ఆ కషాయం అంతా ఎగిరిపోయి ఆవిరైపోయి ఆ నూనె మాత్రమే మిగలాలి. అంతవరకు మరిగించి నిల్వ చేసుకోవాలి. మీకు ముక్కులో వేసుకోవటానికి డ్రాప్స్ సిద్ధం అవుతాయి. దీన్ని వాడేసినటువంటి ఒక ఐ డ్రాపర్తో కానీ ఇంక్ ఫిల్లర్తో కానీ తీసుకొని వెల్లికిలా పడుకొని ఇలా ఒక ముక్కు రంధ్రంలో 4 నుంచి 6 చుక్కలు వేసుకోవాలి. 2 ముక్కు రంధ్రాలలో వేసుకొని పీలవాలి, లోపలికి పీల్చాలి. భోజనం తర్వాత ఈ నసికర్మ తీసుకోవాలి. దీంతో ఈ బ్రేకియల్ న్యూరాలజియాలో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. అయితే ఒక్కొక్కసారి ఈ సమస్య బాగా ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి డయాబెటిక్ న్యూరోపతీలలో, లేకపోతే పెరియార్థరైటిస్ అంటారు, లేకపోతే కొన్ని ఇతర కండిషన్స్, దెబ్బలు తగిలినప్పుడు అప్పుడు ఒక్కోసారి ఇది దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మీ నాడిని చూసి మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన కొన్ని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు మహావాత విధ్వంసిని రసం అనే దాన్ని పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నరాలను శాంతింపజేయడానికి ప్రిస్క్రైబ్ చేస్తాం. 1 నుంచి 2 మాత్రలు వేడి నీళ్ళతో తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇలాగ రోజుకి 3 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇలాంటిదే ఒకవేళ బాగా ఇన్ఫ్లమేషన్ ఉండి ఆ కదలికలు బాగా కష్టమైన సందర్భాలలో, అలాగే ఒకవేళ ఓవర్ వెయిట్ కూడా ఉన్న సందర్భాలలో యోగరాజు గుగ్గులు అనే దాన్ని ఔషధాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. 2 నుంచి 4 మాత్రలు వేడి నీళ్ళతో రోజుకి 3 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ సమస్య బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మోర్ దెన్ 15 డేస్ 20 డేస్ నుంచి బాధిస్తున్నప్పుడు, అప్పుడు కాంబినేషన్ ఇస్తాం. సింహనాద వాత విధ్వంసిని మిశ్రణం అంటాం దీన్ని. అంటే ఏంటంటే, సింహనాద గుగ్గులనేమో 4 భాగాలు తీసుకుంటాం, వాత విధ్వంసిని రసం అనే మందునేమో 1 భాగం కలుపుతాం. రెండింటిని కలిపి నూరుతాం. నూరి ఈ ఔషధాన్ని పూటకి 1 గ్రాము చొప్పున రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేడి నీళ్ళతో తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అప్పుడు ఈ బ్రేకియల్ న్యూరాలజియాలో చక్కటి ఫలితం ఉంటుంది. అయితే దీంతో పాటుగా మహారాష్ట్రాదిక్ వాదం అనే దాన్ని ఒక వెహికల్ లాగా సజెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని 14 నుంచి 28 మిల్లీలీటర్లు, అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా ప్రిస్క్రైబ్ చేస్తాం, రోజుకి 2 సార్లు. ఇలాగ వీటిని సజెస్ట్ చేస్తూ పథ్యాపథ్యాలు కూడా సూచించడం జరుగుతుంది. ఉదాహరణకు పథ్యం విషయంలో ఉలవలు, మునగ, కాకరకాయ, పొట్లకాయ, అల్లం, వేడి నీళ్ళు, వెల్లుల్లి ఇవన్నీ కూడా హితకరంగా ఉంటాయి. వెల్లుల్లి వాతాన్ని తగ్గిస్తుంది కదా. మరి అహితం ఏమిటి అంటే, పెరుగు తీసుకున్నాం అనుకోండి భుజం నొప్పులు ఎక్కువ అవుతాయి, చేపలు తీసుకుంటే ఎక్కువ అవుతాయి, బెల్లం కూడా అంతే, అలాగే పాలు, ఇంకా బచ్చలి, ఇంకా మినప్పిండితో చేసినటువంటి పదార్థాలు అంటే ఇడ్లీలు, దోశలు ఇలాంటివి ఈ సమస్యను ఎక్కువ చేస్తాయి. అంటే అలాగే వేగాలను ఆపుకోవటం వల్ల కూడా సమస్య ఎక్కువ అవుతుంది. అలాగే రాత్రి జాగరణ, వేగాలను ఆపుకోవటం ఏంటంటే మోషన్ వస్తే వెడకపోవటం, యూరిన్ ఆపుకోవటం ఇలాంటివి, తుమ్ములు వస్తే ఆపటం, అలాగే రాత్రి ఒకవేళ మేలుకున్నా కానీ భుజం నొప్పి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇవన్నీ అపథ్యాలు, అంటే అహితంగా ఉంటాయి.
కాబట్టి అహితాలు హితాలు తెలుసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గృహ చికిత్సలు అనువైన దాన్ని వాడుకుంటూ అవసరమైన సందర్భాలలో ఈ ఔషధాన్ని వైద్య సలహాతో కూడా వాడుకుంటే ఈ సమస్య తగ్గుతుంది. ఒకవేళ ఇంకా బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు వ్యాయామ చికిత్సలు, అంటే భుజాన్ని పైకి కిందకి కలపటం, రౌండ్గా కలపటం, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామ చికిత్సలు. ఇంకా అవసరమైతే పంచకర్మలు, అంటే మీ మెడ ప్రాంతంలో భుజం ప్రాంతంలో ఒక గోడలాగా కట్టి దాంట్లో రౌండ్గా గోడలాగా కట్టి దాంట్లో ఔషధ సిద్ధ తైలాన్ని వేడి చేసి పోయటం జరుగుతుంది. అలాగే నస్యకర్మలు, ఇంకా అవసరమైతే పంచకర్మలలో ప్రధాన కర్మ అంటే వస్తికర్మ, ఎనిమా లాంటిది, ఇలాంటివి ప్రయోగించాల్సి ఉంటుంది. ఇలాగా తీవ్రతను బట్టి మైల్డ్ టు మోడరేట్ టు సివియర్ దాన్ని బట్టి ఈ ఔషధాలని అలాగే ట్రీట్మెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఇస్తే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా నిశ్చయంగా దీని నుంచి మీరు బయటపడవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. Dr. Murli Manohar Chirmamilla, MD Ayurveda, Raksha Ayurvedalaya, Super Speciality Ayurvedic Multidisciplinary Center, Plot number 13, Rammurthy Nagar, CBCID Colony, Hyder Nagar, Hyderabad, 5,85,000, Telangana State, India.